నెక్స్ట్ క్వశ్చన్ రాజర్షి ఏ సంధి అని ఇచ్చాడండి. మరి ఇక్కడ రాజర్షి అనేది ఏ సంధి అవుతుంది అని పరిశీలిస్తే ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 జస్త్వ సంధి అని ఇచ్చారండి. మరి ఇక్కడ రాజర్షి అనేది ఏ సంధి అవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ గుణ సంధి అనేది అవుతుందండి. మరి ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రాజా ప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ రాజర్షి అనేది అవుతుంది. మరి సూత్రం ఏంటి అంటే ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్ అనేవి ఇక్కడ ఈ ఏకాదేశమగును అనేటువంటి సూత్రము ద్వారా మరి రాజర్షి అనేది గుణసంధి అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ రాజర్షి ఏ సంధి అని ఇచ్చాడండి. మరి ఇక్కడ రాజర్షి అనేది ఏ సంధి అవుతుంది అని పరిశీలిస్తే ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 జస్త్వ సంధి అని ఇచ్చారండి. మరి ఇక్కడ రాజర్షి అనేది ఏ సంధి అవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ